హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి. జనరల్గా అందరికీ బెండకాయ పులుసు అంటే తెలిసే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక్కసారి ఇలా పచ్చికారంతో ట్రై చేసి చూడండి, బాగుంటుంది. పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, రాక్ సాల్ట్ అండి. మరీ పేస్ట్లా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం వేగాక పసుపు, మెంతిపొడి, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. లైట్గా నూనెలో వేపుకోవాలండి, కొంచెం లైట్గా పచ్చివాసన పోయేలాగా. నేను సాల్ట్ ఈ పేస్ట్లోనే యాడ్ చేసేసుకున్నానండి. బెండకాయలు యాడ్ చేసేసుకోవాలి. లైట్గా బెండకాయలు ఫ్రై అయ్యాక ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేసేసేయాలండి. మళ్ళీ ఒకసారి అలా కలుపుకోవాలి. కర్రీకి తగినంత చింతపండు రసం అండి. చింతపండు రసం వేసినాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇలా ఇది నూల పొడి ఉన్న బెల్లం అండి, మిక్సీ పట్టి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ సరిపోతుందండి దీనికి. లేదంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఫైనల్గా కొత్తిమీర ఆకు వేసుకొని లైట్గా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బెండకాయ పులుసు ముద్దపప్పు అన్నంలోకి బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.